హైదరాబాద్ హెచ్ సిటీ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి దానికి సంబంధించి అప్డేట్ ఇచ్చేందుకు కేబీఆర్ పార్క్ ముందే ఉన్నాను నేను. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్లో భాగంగా ఇవాళటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూతా కూడా వన్ వేని అమల్లోకి తీసుకొని వచ్చారు. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఓన్లీ 2 వేస్ ఉండే ఈ రోడ్డు కేవలం 1 వేగానే చేశారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మీరు విజువల్లో చూడొచ్చు, 2 రోడ్స్లో కూడా వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. టువర్డ్స్ మాదాపూర్ నుంచి ఎన్టీఆర్ భవన్ సైడ్ వచ్చే రోడ్డు మీరు ఇప్పుడు చూస్తున్నారు. ప్రజెంట్ మనం ఎన్టీఆర్ భవన్ దగ్గర నిలబడి ఉన్నాం. రాయదుర్గ్, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల నుంచి ఇటుపక్క ఎన్టీఆర్ భవన్ సైడ్, ఎల్వి ప్రసాద్ సైడ్ వచ్చే వాళ్ళకి ప్రస్తుతానికి ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అట్నుంచి ఇటు 2 వే క్లియర్గా ఉంటుంది కాబట్టి అట్నుంచి వచ్చే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేదు. పంజాగుట్ట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం ట్రాఫిక్ డైవర్ట్ చేసి ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ వేస్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికి ఇదే పరిస్థితి ఇక్కడ 2 ఏళ్ల పాటు కంటిన్యూ కాబోతుంది. ఎందుకంటే ఈ హెచ్సిటీ ప్రాజెక్ట్లో భాగంగా మొత్తం 7 ఫ్లైఓవర్లు, ఈ పార్క్ చుట్టూ 7 అండర్ పాస్లను కూడా నిర్మించబోతున్నారు. దాదాపు 1090 కోట్ల వ్యయంతో గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ ట్రాఫిక్ ఉన్న దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ ఇక్కడ 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ ఇక్కడే కంటిన్యూ కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏప్రిల్లో ఒకసారి, మేలో ఒకసారి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ట్రయల్ రన్స్ అన్ని నిర్వహించిన తర్వాత దాదాపు 1 వీక్ నుంచి కూడా ఈ రోడ్డును 1 వే చేస్తున్నాం కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలందరూ వెతుక్కోవాలి. అండ్ 1.5 to 2 ఇయర్స్ ఇదే ఏరియా 1 వేలో ఉంటుంది కాబట్టి ఇటు చుట్టుపక్కల ఆఫీసులకు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ ప్రాజెక్ట్కి అనుగుణంగా వాళ్ళ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలి, వేరే వేస్ కూడా ప్లాన్ చేసుకోవాలని దాదాపు 1 వీక్ నుంచి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఇవాళ మార్నింగ్ నుంచి ఇక్కడ అమల్లోకి వచ్చాయి. దీనికి సంబంధించి అన్ని దారుల్లో కూడా ఇప్పటికే క్లియర్గా సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న లైన్ ఏదైతే ఉందో 1 వేలో, ఆ కేబీఆర్ పార్క్ సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళ కోసం ఇంతకు ముందున్న ఎగ్జిట్ వేస్ కాకుండా కొత్త వేస్ని కూడా ఏర్పాటు చేశారు. ఇవాళే మొదటిసారి ఈ రోడ్లోకి వచ్చినా సరే అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి కేబీఆర్ పార్క్ జంక్షన్ దగ్గర ఉన్న సైన్ బోర్డ్ దగ్గర ఉన్నాను నేను. ఇక్కడ డైవర్షన్స్ ఎక్కడెక్కడ నుంచి ఎటు డైవర్ట్ చేశారనేది కూడా దీంట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు చూస్తే ఇది మాదాపూర్ నుంచి టువర్డ్స్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఇది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెయిన్ సెంటర్. ఇది మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సైడ్ వచ్చే వెహికల్స్ అన్నిటికి కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అటు నుంచి వెహికల్స్ అన్నీ ఇటు రావచ్చు. బట్ ఈ పంజాగుట్ట, యూసుఫ్గూడ ఏరియా నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం కూడా సపరేట్గా ఈ చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎన్టీఆర్ భవన్, ప్రస్తుతానికి ఈ జంక్షన్ దగ్గర ఉన్నాం మనం. ఈ వే నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళు జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళడానికి ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళే వే ఉండేది కేబీఆర్ పార్క్ సైడ్ నుంచి, ఎన్టీఆర్ భవన్ ముందు నుంచి కేబీఆర్ పార్క్ సైడ్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే దారి ఉండేది. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ నుంచి ఎంట్రీ ఇంకా లేదు. ఇక్కడ డైరెక్ట్గా కేబీఆర్ పార్క్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అగర్సేన్ ఐలాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి రోడ్ నెంబర్ 10, అక్కడ నుంచి రోడ్ నెంబర్ 45 మీదుగా జర్నలిస్ట్ కాలనీ రోడ్ నెంబర్ 45కి వెళ్ళి అక్కడ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు యూసుఫ్గూడ నుంచి వచ్చే వాళ్ళ రూట్ ఏదైతే ఉందో అది ఇంతకుముందు డైరెక్ట్గా ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ జంక్షన్కి కనెక్ట్ అయ్యేది, అక్కడ నుంచి ఫిలింనగర్కి వెళ్ళే అవకాశం కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రోడ్డు కూడా బ్లాక్ చేశారు. వాళ్ళంతా కూడా ఎన్టీఆర్ భవన్ ముందు నుంచి, బసవతారకం హాస్పిటల్ మీద నుంచి, అగ్రసేన్ ఐలాండ్ నుంచి, రోడ్ నెంబర్ 45 నుంచి వాళ్ళు ఫిలింనగర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక యూసుఫ్గూడ నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ డైమండ్ హౌస్ నుంచి రోడ్ నెంబర్ 10 వైపు నుంచి ట్రాఫిక్ని మళ్లించి డైమండ్ హౌస్ దాటిన తర్వాత అల్కజార్ ప్లాజా ఏదైతే ఉందో అక్కడ కొత్తగా మరో జంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళంతా మాదాపూర్కి చేరుకోవచ్చు. అయితే ఇవాళే ఈ ఆంక్షల అమల్లోకి వచ్చిన మొదటి రోజు కావడంతో మార్నింగ్ ఇక్కడ చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతా కూడా సడన్గా ఈ రోడ్స్ బ్లాక్ ఉండడం, ఈ యూటర్న్స్ అన్నీ చూసి ఒక్కసారిగా పోలీసులపైకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే పోలీసులు ఎంతో ఓపికతో అందరికీ సమాధానం చెప్పడం జరిగింది. ఇవాళ అయితే ప్రస్తుతానికి ఎక్కడెక్కడైతే డివైడర్లు ఏర్పాటు చేశారో, యూటర్న్లు ఏర్పాటు చేశారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు స్వయంగా డే అండ్ నైట్ డ్యూటీ చేస్తూ, నైట్ కూడా ఇక్కడ ఉంటామని పోలీసులు చెప్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా డ్యూటీ చేస్తూ ఆల్టర్నేట్ వేస్ ఏవైతే ఉన్నాయో ఎట్నుంచి వెళ్ళాలి అనేది మొత్తం ఆఫీస్లో వెళ్ళే వారందరికీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి. దాదాపు 1.5 ఇయర్ టు 2 ఇయర్స్ వరకు ఈ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి 2 ఇయర్స్ వరకు ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రజలందరూ సహకరించాలని పోలీసులు కోరుతూ ఉన్నారు.